పెద్దలు గౌరవనీయులు మన లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు సుఖేందర్ రెడ్డి గారు, అలాగే మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు దల్జిత్ సింగ్ గారు, తర్వాత మన జాయింట్ సెక్రటరీ బసవరాజ్ గారు, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ గారు, ఈ టోర్నమెంట్ మొత్తం తెలంగాణ నుంచి డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ అందరు కూడా, మన ఆగమరావు గారు కీలకమైన పాత్ర ఈ టోర్నమెంట్లో వేయడము, మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీస్ చాలామంది ఇక్కడ సోదరులు ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు ఈ టోర్నమెంట్లో ఈ ఫస్ట్ ఫేజ్ తర్వాత 200 మంది క్రికెటర్స్ తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చారు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో ఇప్పుడే మన చైర్మన్ గారు సుఖేందర్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఇది ఒక అవకాశం మీ అందరికీ మంచి క్రికెటర్స్ కావడము. మనము తెలంగాణ నుంచి ఇంతకుముందు మనము తెలంగాణ క్రికెట్ని ఎక్కువ డెవలప్ చేయాలని చెప్పి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆ ఆలోచనతో ఆ రోజులలో T20 చేయడం జరిగింది. అప్పుడు కూడా అనుకున్నారు చాలామంది కేవలం ఆ హైదరాబాదు రంగారెడ్డి నుంచి టీమ్స్ గెలుస్తాయని. కానీ అప్పుడు ఆ రోజులలో ఆదిలాబాద్ నుంచి వచ్చి గెలవడం జరిగింది. అంటే ఆ టాలెంట్ ఏదైతే ఉందో గ్రామాలలో, ఊర్లలో టాలెంట్ ఏదైతే ఉందో దానికి బయటికి వచ్చే అవసరం ఉంది. అందు గురించి ఈ టోర్నమెంట్ కూడా మనమందరము ఈ టఫ్ వికెట్స్ మీద పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే టఫ్ వికెట్స్ మీద మీరందరూ ఆడినప్పుడే మీకు నిజంగా సరైన స్పీడ్ ఆఫ్ ద బాల్ ఎట్లా కొట్టాలి ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ మంచిగా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మనకు మంచి ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో వస్తాయి. మన అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ అందరు కూడా ఇదే ఆలోచన ఉంది. ఏదేమైనా కానీ మనము టోర్నమెంట్స్లో టీమ్ సెలెక్షన్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఒక 2 ప్లేయర్ని మనము సెలెక్ట్ చేయాలి అని చెప్పి నేను వారిని కోరుతున్నాను. ఇది ఒక రూల్ చేయాలి. మనం ఏజిఎంలో ఇది పాస్ చేసినప్పుడే మనము మన డిస్ట్రిక్ట్ క్రికెటర్స్కి ఒక మంచి అవకాశం కల్పిస్తాము, ఎంకరేజ్మెంట్ ఇస్తాము. ఎందుకంటే ఈ ఎంకరేజ్మెంట్ లేకుంటే డిస్ట్రిక్ట్స్ నుంచి ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు, వాళ్ళు రాలేరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసినాం, సిద్దిపేట నుంచి కూడా మంచి క్రికెటర్ పైకి ఎదిగినాడు. సో అన్ని రంగాలలో ఇలాంటి ప్రోత్సహిస్తే వారికి కూడా బాగుంటుంది. సో అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్కి నేను ఇదే కోరుతున్నాను. మా సెక్రటరీస్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకు కూడా కీలకమైన ఓట్ హక్కు ఉన్నది ఏజిఎంలో ఇది ఓట్ చేయడానికి. ఎందుకే మీ సహాయంతోనే ఇది మనం చేయొచ్చు. సో ఇది ఒక మంచి అవకాశము మారుమూరు ప్రాంతాలలో మనం ఈ ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు. ప్రత్యేకంగా ఈ టోర్నమెంట్లో 104 మ్యాచెస్ అంటే 104 మ్యాచెస్ మనం తెలంగాణలో కండక్ట్ చేస్తున్నాము. అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఈ టీమ్స్ అందరు కూడా వీరికి మంచి ఫెసిలిటీస్ ఇస్తూ మంచి డ్రెస్సెస్ ఇవ్వడము, ఒక టోర్నమెంట్ వాతావరణం క్రియేట్ చేయడానికి. ఇవాళనే ఒక సోదరుడు కలిసినారు వరంగల్ నుంచి, వారు వచ్చి చెప్తున్నారు, సార్ మీ వరంగల్ టోర్నమెంట్ చాలా బాగైంది, చాలా అందరు కూడా క్రికెటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి వారు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా మేము ఈ ఫెసిలిటీస్ ఏదైతే కల్పించాలో అది కల్పిస్తున్నాము. సో అపెక్స్ కౌన్సిల్ కూడా మన సెక్రటరీస్కి కూడా డిస్ట్రిక్ట్లలో ఇన్వెస్ట్ చేసి మనము అన్ని చోట్ల కూడా, నేను కింద కూర్చున్నప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, సార్ వరంగల్ నుంచి ఫోన్ వచ్చింది నాకు, ఖమ్మం నుంచి, వాళ్ళు అక్కడ 15 ఎకరాల భూమి ఇస్తున్నారు స్టేడియం కోసం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేనన్నా ఇమ్మీడియట్లీ తీసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ రావు. తర్వాత నేను మా చైర్మన్ గారిని కూడా రిక్వెస్ట్ చేసినాను, సార్ మీరు నల్గొండలో ఒక 10-15 ఎకరాలు ఇప్పిస్తే అక్కడ కూడా స్టేడియం కోసము మనము కట్టియచ్చు. ఎందుకంటే ఎక్కడైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎట్లయితే అన్ని డిస్ట్రిక్ట్లలో వాళ్ళు స్టేడియం కట్టించినారో అక్కడ వాళ్ళు స్టేడియం కట్టాలనుకున్నప్పుడు 8 స్టేడియంలు ఉన్నాయి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. సో మనం కూడా స్టేడియం కట్టేటప్పుడు BCCI సబ్సిడీస్ కూడా వస్తాయి. సో మీరు ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి, మీకు ఇదే కోరుతున్నాము. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఆలోచన ఉండే, హైదరాబాద్ సిటీలో
మొత్తం ఒక 4-5 స్టేడియంస్ అంటే మినీ స్టేడియంస్ కట్టి ఇక్కడ మన రౌండ్ ద హైదరాబాద్ కూడా మ్యాచెస్ కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజులలో అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ నాకు అప్పుడు డిస్క్వాలిఫై చేయడం జరిగింది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి. కానీ ఈ రాజకీయాలలో అసోసియేషన్స్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ నాకు ఆ ఆపర్చునిటీ ఏదైతే ఉండనో క్రికెట్ని డెవలప్ చేయడానికి ఆ రోజు మిస్ అయింది. మళ్ళీ ఈరోజు ఎపెక్స్ కౌన్సిల్ వాళ్ళు ఈ ఓపెన్ టెండర్ ఎవరైతే స్పాన్సర్షిప్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడ్వర్టైజ్ చేసినప్పుడు మా విశాఖ ఇండస్ట్రీస్ తరఫు నుంచి మేము రావడము, ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడము మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే మేము విశాఖ ఇండస్ట్రీస్లో మా నాన్నగారు కాక వెంకటస్వామి గారు వారి స్ఫూర్తితోనే విశాఖ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. తర్వాత స్టేడియం కట్టేటప్పుడు కూడా నా పైన చాలా ఒత్తిడి, మా నాన్నగారు ఇన్స్ట్రక్షన్స్, ఒత్తిడి కాదు ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి, వారు క్యాబీ కరో కైసా బి స్పాన్సర్ కన్నా అని చెప్పి ఆ రోజులలో మా బోర్డులో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మేము ఈ క్రికెట్ స్టేడియంకి ఆ రోజులలో స్పాన్సర్ చేయడం జరిగింది. అంటే మంచి విషయం ఏంటంటే ఆ రోజులలో ఇక్కడ మనకు స్టేడియం కావాలని శివలాల్ యాదవ్ గారు ఒక మంచి ఆలోచనతోని అన్ని కోఆర్డినేషన్, ఈ ల్యాండ్ రావడము, ఈ స్టేడియం కట్టించడము అన్నీ కూడా సులభమైన విషయం కాదు. ఇది అందరితో కోఆర్డినేట్ చేసుకోవడము ఇవన్నీ కూడా చేసినందుకు మంచి స్టేడియం వచ్చింది. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇదే చెప్పినారు, 4th సిటీలో మనం 100 acres ఇస్తాము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇచ్చి అక్కడ కూడా ఒక మంచి స్టేడియం మనం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి మనం కట్టుకుందామని చెప్పి వారు కూడా ఆలోచన ఉంది. నేను వారికి ఢిల్లీలో చెప్పాను, మీరు కూడా దీంట్లో తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి. సో ఆల్ ద వెరీ బెస్ట్ మన క్రికెటర్స్కి అందరికీ కూడా. మీరందరూ మంచిగా ఆడండి. ఇలానే బసవరాజ్ గారు, మన దల్జిత్ సింగ్ గారు, అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ ఆపర్చునిటీ ఇస్తే ఎవ్రీ ఇయర్ కూడా మనము స్పాన్సర్ చేయడానికి మేము రెడీగా ఉంటాము. కానీ దానికన్నా ముందు ఇప్పుడే మన చైర్మన్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఉమెన్స్ క్రికెట్లో కూడా మనము ఏదో ఒకటి చేయాలి. సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీరు ముందుకు వస్తే మేము కూడా మీ ఈ ఎఫర్ట్స్లో పాల్గొంటామని చెప్పి చెబుతూ ఉమెన్స్ క్రికెట్, ఎందుకంటే నేను మొన్న మహబూబ్ నగర్ పోయినప్పుడు బసవరాజు గారు చెప్పారు, సార్ ఉమెన్స్ క్రికెట్లో చాలామంది అడుగుతున్నారు, ఎందుకు ఓన్లీ బాయ్స్ క్రికెట్ మీరు పెడుతున్నారు, ఉమెన్స్ క్రికెట్ కూడా పెడితే బాగుంటుందని చెప్పి చాలామంది అడిగినారంట. సో మీరు ఆ ఇనిషియేటివ్ తీసుకోండి, మేము దాంట్లో ప్రోత్సహిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు చెప్పినట్టే ఈ మధ్యకాలంలో మేము జిల్లాల వారీగా 8 టీంలు ఇస్తే అందులో 2 టీంలు ఎక్స్క్లూజివ్లీ డిస్టిక్ పిల్లల్నే మేము చేస్తున్నాము. రెండోది రేపు వెళ్ళబోయే అండర్ 15లో కూడా మన అసోసియేషన్ తరఫు నుంచి 5 నుంచి 6 అమ్మాయిలు డిస్టిక్లో ఉన్నారు. ఇంకోటి సార్ మా విజ్ఞప్తి ఏంటంటే లాస్ట్ టైం మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు ఈ ట్రైబల్ వెల్ఫేర్లో ఎవరైతే పాపం కోచ్ల కింద వాళ్ళ పని చేస్తున్నామో ముగ్గురు అమ్మాయిల్ని రేపు పొద్దున జరగబోయే అండర్ 15కి కోచ్ కింద, అసిస్టెంట్ కోచ్ కింద, ట్రైనర్ కింద పెట్టడం కూడా జరిగింది సార్. సో మేము మా పెద్దలు మీరు అందరూ ఉన్నారు కాబట్టి మాకు దయచేసి తెలంగాణ జిల్లాలో ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో మాకు ఇప్పిస్తే అక్కడ మేము స్టేడియం కట్టడానికి రెడీగా ఉన్నాం సార్.